పాలమూరు జిల్లాలో ఓ గ్రామం సామాజిక భద్రతా అంశంలో దేశంలోనే ఆదర్శంగా నిలిస్తే ఆ గ్రామ ప్రత్యేకతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. రాష్ట్రంలో ఓ పక్క నిధులు లేక గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితి ఈ గ్రామ పంచాయతీదే. పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుండటంతో ఆ గ్రామ పంచాయతీ ప్రజల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక భద్రతా అంశంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని కోనగట్టుపల్లి గ్రామం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ ఆదర్శ గ్రామానికి ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమానం ప్రకటించింది. కోనగట్టుపల్లి సర్పంచ్ మానస రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు కేటాయించగా గత ప్రభుత్వం కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 30 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. 17 ఏప్రిల్ 2023న కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు కోటి రూపాయల నిధులను గ్రామ పంచాయతీ అకౌంట్ లో జమ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజలు ఆశించారు. కానీ 9 నెలలు గడుస్తున్నా ఆ నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్ లో నిరుపయోగంగా పడింది. నిధుల వినియోగం విషయంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన ప్రణాళిక చేయడంలో విఫలమయ్యారు. గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి స్ట్రీట్ లైట్స్ కు ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేయాలని, అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయానికి 10 లక్షలు, గ్రంథాలయం, గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేయాలని గ్రామ పంచాయతీ పాలక వర్గం తీర్మానించారు. కానీ ఇప్పటి వరకు నయా పైసా కూడా ఖర్చు చేయలేకపోయారు. ఆర్భాటంగా నిధులు కేటాయిస్తున్నామని ప్రకటించిన గత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన కోటి రూపాయలను సైతం గ్రామ పెద్దలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. పంచాయతీ పాలక వర్గం గడువు ముగుస్తుండటంతో జరగాల్సిన అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చడం ఇక కష్టమనే భావన కోనగట్టుపల్లి గ్రామ ప్రజల్లో వ్యక్తమవుతుంది. నిధులు వెనక్కి వెళ్లిపోతాయేమో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. పనులు పెండింగ్ ఉన్నాయి, ఇంకోటి నిధులు లేవు కదా స్వామి, అందుకోసం అది జరగడం లేదు. ఈ కోటి రూపాయల ద్వారానన్నా తొందరగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో అనుకున్నాము. ఇక అంతలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, దానివల్ల కూడా 2 months పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మేము గ్రామ సభ నిర్వహించుకొని ఆ ఎజెండా అంశాలను కూడా మేము పై అధికారులకు పంపించడం జరిగింది. వీలైనంత తొందరగా మాకు వాళ్ళ గైడ్లైన్స్ పంపించి మాకు డెవలప్ చేయడానికి సహకరిస్తే చాలా బాగుంటుందని, అభివృద్ధి చేసుకుంటాము అని అందరికీ వేడుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు చేర్చడంతో పాటు పారదర్శకమైన గ్రామ పరిపాలన నిర్వహించడంలో కోనగట్టుపల్లి దేశంలోనే సామాజిక భద్రతా అంశంలో ఆదర్శ గ్రామంగా ఎన్నికైంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. గ్రామ పంచాయతీ పాలక వర్గంతో పాటు జిల్లా పంచాయతీ అధికారులు సైతం ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నిధులు గ్రామ పంచాయతీ అకౌంట్ లో మూలుగుతున్న వర్క్స్ ప్రపోజల్స్ రెడీ చేయడం, నిర్మాణాలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కోనగట్టుపల్లి ప్రతిష్ట పెంచిన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధి విషయంలో రాజీ పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కారణాల వల్లే ఈ నిర్మాణాలు ఆగిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలని ఆదర్శ గ్రామమైన కోనగట్టుపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.